లైఫ్ బాగుంది. నీ సంగతి ఏంటి? పెద్ద డీజే అయిపోయావు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మూర్తి? జయాకి నచ్చినట్టు సెల్ షాప్ ఒకటి తీసుకొని రమేష్తో కలిసి రన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి డీజే? అన్ని మన కోసమే చేసుకోకూడదు అందిన. కొన్నిసార్లు కొన్ని మనం అనుకునే వాళ్ళ కోసం వదులుకోవాలి కూడా. అయితే నేను కూడా నా డ్రీమ్ ని మా నాన్న కోసం వదిలేయాలంటావా? అలా వదులుకోవాల్సింది మీ నాన్న. మరి నీ విషయంలో ఏమైంది? జైకి ఇష్టం లేకుండా నేను ఏది చేయను. మూర్తి, నువ్వు డీజే అవ్వడం మీ ఆవిడకి ఇష్టమే. అవును, నేను ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడానికి, నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి ఆవిడే కారణం. ఏంటి? అవును, మూర్తికి చాలా మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది. తన సిటీకి వెళ్తే చాలా పెద్ద డీజే అవుతాడు. మ్యూజిక్ 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 ఏంటమ్మా మ్యూజిక్? చూస్తున్నావా నేనేం చేస్తున్నానో? నీ మూర్తి నమ్ముకున్న ఆ మ్యూజిక్ షాప్ మీద సంపాదన లేకే ఈ కుటుంబాన్ని నడపడానికి ఇవన్నీ చేస్తున్నా, తెలుసా? తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తను తప్పకుండా పెద్ద డీజే ఆర్టిస్ట్ అవుతాడు. నీ మూర్తి ముందు నా భర్త, ఇద్దరు పిల్లల తండ్రి. ముందు ఆ పని సరిగ్గా చేయమని చెప్పు, తర్వాత పెద్ద డీజే ఆర్టిస్ట్ అవుతాడులే. మూర్తి ఎప్పుడు డబ్బులు సంపాదించడానికి ఏ పని చేయలేదు. తనకు నచ్చిన పని చేయాలని ఇప్పటికీ ఆ మ్యూజిక్ షాప్ నడుపుతున్నాడు. డీజే కూడా ఆ మ్యూజిక్ కి సంబంధించిందే, కానీ తనంత కష్టపడి నేర్చుకుని మాత్రం డబ్బులు సంపాదించడానికి. అది కూడా మీకోసమే. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి. తనకి మీరన్నా మీ పిల్లలన్నా చాలా ప్రేమ. మీకోసం ఏదైనా చేస్తాడు. చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక మనిషి ఏ పనైనా చేయాలనుకుంటే స్కిల్ అనేది ఎంత ఇంపార్టెంటో దానికి ఎంకరేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. అది లేకపోతే మూర్తి లాంటి వాళ్ళు ఏం సాధించలేరు. అంజనా, నిజంగానే నువ్వన్నట్టు మూర్తి పెద్ద డీజే ఆర్టిస్ట్ అవుతాడా? అవుతాడు. సరే, నేను ఎంకరేజ్ చేస్తాను, కానీ డైరెక్ట్ గా కాదు. దానికి నీ హెల్ప్ కావాలి. చేస్తావా? అవును, నేను అప్పటికీ అడిగాను, మీరే చెప్పొచ్చు కదా ఇదంతా అని. కానీ ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తే అందరూ డబ్బు కోసమే సపోర్ట్ చేశానని అనుకుంటారని, నా పిల్లలు కూడా అలా అనుకుంటే నేను తట్టుకోలేనని ఇదంతా చేశారు. నాన్న, మనం ఒక పని చేయాలంటే ఫ్యామిలీలో అందరికీ ఇష్టం ఉండాలి. అప్పుడే మనం ఆ పని చేయాలని మీరే కదా చెప్పారు. ఇప్పుడు మా అందరితో పాటు అమ్మ కూడా ఇష్టమే తెలిసింది కదా. ఇప్పుడైనా డీజేగా వెళ్ళండి నాన్న. అవును నాన్న, వెళ్ళొచ్చు కదా. అవును బావా, వెళ్ళండి. వెళ్ళండి. జయ ఎప్పుడు నువ్వు నమ్ముకున్న ఆ సరస్వతిదేవి నిన్ను కాపాడాలి అంటుండేది. తనన్నట్టే నన్ను ప్రతిసారి ఆ సరస్వతిదేవి కాపాడింది. కాకపోతే నా సరస్వతిదేవి పేరు మాత్రం అంజనా. నిజమంజనా, నువ్వనేదాన్ని లేకపోతే ఈ మూర్తి కథకి మొదలు లేదు, ముగింపు లేదు. నువ్వు నాకు స్నేహితురాలువే కాదు, నా గురువే. మిస్టర్ మూర్తి, నీకు నమ్మకం ఉందా తను మిమ్మల్ని డీజేగా ఒప్పుకుంటారు అని? ఒప్పుకుంటానయ్యా. సంపాదించడం అంటే
కష్టపడి చేయడం కాదు, ఇష్టపడి చేయడం అని నేను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు.